బేతాళుడి పూర్వగాథ. పూర్వం దండకారణ్య సమీపాన ఉన్న ఓ గ్రామంలో పురాతనమైన శివాలయం ఒకటి ఉన్నది. ఆ ఆలయంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలసినందువల్ల ఆ క్షేత్రం ఎంతో మహత్యం కల క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఒకనాటి శివరాత్రి సమయాన పార్వతీ పరమేశ్వరులు ఆ రాత్రి జాగారము చేయటానికి ఆ క్షేత్రాన్ని వేదికగా ఎంచుకుని అక్కడికి విచ్చేశారు. కాసేపు లోకరీతుల గురించి ఆ ఆది దంపతులిద్దరూ ముచ్చటించుకున్నాక పార్వతి శివునితో, నాదా, నేను కథలు వినాలని ఆసక్తి పడుతున్నాను. అవి ఇంతకు ముందు ఎక్కడా జరగనివి, ఎవ్వరూ విననివి, చూడనివి, తెలియనివి అయి ఉండాలి. అటువంటి కథలను మీ నోటి నుండి వినాలనుకుంటున్నాను అని కోరింది. పరమశివుడు పార్వతి కోరికను మన్నిస్తూ, దేవి, నీ కోరిక ఎప్పుడు ఏది కాదన్నాను, తప్పకుండా నీకు అటువంటి కథలను చెబుతాను. కానీ ఆ కథలు చెప్పడానికి ఒక షరతు ఉన్నది అన్నాడు. ఏమిటది? నీకు కథలు చెప్పినాక ఆ కథలోని ఒక సమస్యను ప్రశ్నారూపంలో నిన్ను అడుగుతాను. నీవు ధర్మబుద్ధితో నిర్ణయం చేసి ఆ సమస్యను పరిష్కరించాలి అన్నాడు. తప్పకుండా నాదా. పరమశివుడు కథను మొదలుపెట్టాడు. పార్వతి ఎంతో శ్రద్ధగా వినసాగింది. ఆ ఆలయ పూజారి సోమశర్మ అంతకు ముందే గర్భగుడి తలుపులను మూసి దీపారాధనలో తైలమును నింపుతూ వత్తులను సరిచేస్తున్నాడు. పార్వతీ పరమేశ్వరుల సంభాషణ అతని చెవులకు సోకింది. ఆహా, ఏమి నా భాగ్యము! ఎంతో కాలం తపస్సు చేస్తే కానీ పరమశివుడు ప్రత్యక్షం కాడు. అటువంటిది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఒకేసారి దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది కదా అనుకుని అతడు గర్భగుడి తలుపు దగ్గరకు చేరి దానికి ఉన్న రంధ్రాలలో నుండి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని భక్తిగా నమస్కరించుకొని పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్న కథలను శ్రద్ధగా వింటూ గుమ్మం వద్దనే ఉండిపోయాడు. పరమేశ్వరుడు అలా పార్వతికి 24 కథలను చెప్పాడు. ప్రతి కథకు చివర సమస్యను ప్రశ్నారూపంలో అడగటం, పార్వతీదేవి ధర్మబుద్ధితో పరిష్కారం చెప్పటం, ఆ పరిష్కారానికి సంతృప్తి చెంది పరమేశ్వరుడు తర్వాత కథను ప్రారంభించడం జరగసాగింది. ఆ కథలను, పరిష్కారాలను సోమశర్మ బాగా బుర్రకెక్కించుకున్నాడు. 24వ కథను పూర్తి చేసి పరమేశ్వరుడు సమస్యను ప్రశ్నారూపంలో పార్వతిని అడిగాడు. సమాధానం పార్వతికి తోచలేదు. ఎంతగానో ఆలోచించింది. అప్పటికే తెల్లారిపోయింది. నాదా, నేను ఓడిపోయాను. సమాధానం కూడా మీరే చెప్పండి అంటూ పరమేశ్వరుని కోరింది పార్వతి. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, ఇప్పటికి తెల్లవారిపోయింది. సమాధానము నీకు కైలాసంలో చెప్తాను అంటూ పార్వతితో కలిసి అదృశ్యమైపోయాడు. కథలు విన్న సోమశర్మ ఇంటికి వచ్చి భార్యకు జరిగినదంతా చెప్పాడు. ఆమె ముందు నమ్మలేదు. కానీ సోమశర్మ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన 24 కథల్లో ఆమెకి ప్రశ్నా సమాధానాలతో 23 కథలను చెప్పి 24వ కథకు పరమశివుడు సమాధానం చెప్పకుండా ఆ అదృశ్యమైపోయిన వైనాన్ని ఆమెకు వివరించాడు. అప్పుడు నమ్మిందామె. ఆడవారి నోట్లో ఆవగింజ నానదు కదా. సోమశర్మ భార్య నోట్లో ఆ దేవరహస్యం దాగలేదు. చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ ఆ కథలు చెప్పింది. వారు మరొకరికి చెప్పారు. అతి కొద్ది కాలంలోనే ఆ కథలు భూలోకమంతా ప్రచురమయ్యాయి. త్రిలోక సంచారి, కలహభోజుడు అయిన నారద మహర్షి ఒకనాడు భూలోక సంచారానికి వచ్చాడు. భూలోకంలో ప్రచారంలో ఉన్న కథలను విని ఆశ్చర్యపోయాడు. ఆహా, ఇటువంటి కథలను పుట్టించుట మానవ మాతృలకు సాధ్యం కాదు కదా. ఈ కథలను పుట్టించిన వాడు సురుడు అయి ఉండాలి అనుకుని దివ్య దృష్టిని సారించాడు. నారద మహర్షి మనోఫలకంపై పార్వతీదేవికి ఆ కథలను పరమశివుడు చెబుతున్న దృశ్యం కనిపించింది. ఇంకేముంది, కలహభోజుడికి కమ్మని విందు దొరికింది. అది
ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే చిచ్చు రగల్చడానికి అగ్నిని పట్టుకుని కైలాసానికి బయలుదేరాడు. కైలాసానికి వచ్చిన నారదుణ్ణి చూసి పార్వతి ఎంతో సాదరంగా ఆహ్వానించి, త్రిలోక సంచారి ఎక్కడి నుంచి తమరి రాక, అక్కడి విశేషాలు ఏమిటి అంటూ ప్రశ్నించింది. ఆ ప్రశ్న చాలు కదా నారదుల వారికి. అమ్మా, నేను భూలోక సంచారం చేసి వస్తున్నా అన్నాడు. ఏమీ అక్కడ విశేషాలు, ఏం చెప్పమంటావు తల్లి అంటూ నారదుడు నిట్టూర్చాడు. ఏమైంది నారద? ఏముంది తల్లి, భూలోకంలో ప్రస్తుతం జనబాహుల్యంలో కొన్ని కథలు ఉన్నాయి. ప్రతి కథ చివర ఒక సమస్య ప్రశ్నారూపంలో కథకుడు అడుగుతాడు. విన్నవాడు ధర్మబుద్ధితో ఆ సమస్యకు పరిష్కారం చెప్పాలి. మానవులు ఈ కథల వ్యామోహంలో పడి అన్నీ మర్చిపోతున్నారు. ఆఖరికి సమయానికి ఆలయాలలో పూజాధికాలు కూడా నిర్వర్తించడం లేదు. వాళ్ళ కథా వ్యామోహం ఇలాగే కొంతకాలం కొనసాగితే జీవన చక్రం గతి తప్పిపోయేటట్లు ఉంది తల్లి అని ఎంతో విచారంగా చెప్పాడు. ఏం కథలు అవి? నారదుడు పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన కథలనే తిరిగి ఆమెకు చెప్పాడు. ఆ కథలు విని పార్వతి ఆశ్చర్యపోయింది. తన నాథుడిని లోకంలో ఎవ్వరికీ తెలియని కథలు చెప్పమని కోరింది. తన కోరికను మన్నించి పరమేశ్వరుడు చెప్పిన కథలు భూలోకంలో ప్రచారంలోకి ఎలా వచ్చాయి? ఆమె ఆలోచిస్తూ ఉండగానే పరమేశ్వరుడు వచ్చాడు. శివుని రాక చూసి నారదుడు అక్కడి నుంచి జారుకున్నాడు. అతడు వచ్చిన పని అయిపోయింది. కలహానికి తగ్గ సమస్యను సృష్టించేశాడు. ఆది దంపతుల మధ్య ఒక అగ్ని రాజేసిపోయాడు. తాంబూలాలు ఇచ్చాడు. ఇక తన్నుకోవడమే తరువాత. పార్వతి శివునిపై అలిగింది. ఆమె అలుకకు కారణం తెలుపమన్నాడు శివుడు. నాదా, నేను కోరింది లోకంలో ఎవ్వరికీ తెలియని కథలను నాకు చెప్పమని. కానీ మీరు చెప్పిన కథలు భూలోకంలో ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. మీరు నా కోరికను మన్నించలేదు. భూలోకవాసులందరికీ తెలిసిన కథలను నాకు చెప్పడం అంటే మీరు నన్ను అవమానించడమే కదా అంటూ కారణం తెలిపింది. పరమేశ్వరుడు కంగు తిన్నాడు. పార్వతికి తను చెప్పిన కథలు దేవరహస్యం. ఆ రహస్యం మానవులకు తెలియటం వలన మంచి కంటే చెడు ఎక్కువ కలుగుతుంది. వెంటనే దివ్య దృష్టి సారించాడు. మొదటిగా ఆ కథలను విన్న సోమశర్మ పరమశివుని దివ్య దృష్టి పదంలోకి వచ్చాడు. శివునికి ఆగ్రహం వచ్చింది. ఆలయంలో పూజాధికాలు నిర్వహిస్తున్న సోమశర్మ ముందు ప్రత్యక్షమయ్యి, పాపాత్ముడా, నా సతికి నేను చెప్పిన కథలను దొంగచాటుగా వింటమే కాక ఆ కథలను లోకమంతా ప్రచారంలోకి రావటానికి కారణమవుతావా? నేటి నుండి నీవు 30,000 సంవత్సరాలు బేతాళుడివై రావి చెట్టుకి తల క్రిందులుగా వేలాడుతూ ఉండు అంటూ అతన్ని శపించాడు. శివస్థుతితో పరమేశ్వరుని స్తుతించాడు. దేవా, తెలియక చేసిన తప్పు నన్ను మన్నించు, శాప విమోచన మార్గము ఉపదేశించు అంటూ పరిపరి విధాల పరమేశ్వరుని ప్రాధేయపడ్డాడు. అతడి ప్రార్థనలు ఆ పరమేశ్వరుడు మన్నించి శాంతించాడు. భక్త, నా శాపానికి తిరుగులేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకు నీవు శిక్ష అనుభవించవలసిందే. నా వాక్కు వృధా కాదు. నీకు శాప విమోచన మార్గం ఉపదేశిస్తాను విను. ఒకనాటికి వీరుడు ధీరుడు సకల సుగుణములు గల విక్రమార్క మహారాజు ఒక క్షుద్రమాంత్రికునికి నిన్ను అప్పగించేందుకు తీసుకుపోవడానికి వస్తాడు. విక్రమార్కుడు మౌనవ్రతం పాటిస్తాడు. అతడికి మౌనభంగం కలిగించగలిగితే తిరిగి నువ్వు చెట్టుని చేరవచ్చును. అలా 23 సార్లు 23 కథలను చెప్పు. అతడు సమాధానం ఇస్తాడు. 24వ కథకు సమాధానం లేదు కనుక అతడు నిన్ను ఆ మాంత్రికుని దగ్గరకు చేరుస్తాడు. ఆ సమయంలో అతడికి నీ చరిత్రను చెప్పి ఆ మాంత్రికుడి శిరస్సును ఖండించమని చెప్పు. మాంత్రికుడిని బలి ఇవ్వడంతో నీవు విక్రమార్కుడి వశం అవుతావు. కొంతకాలం అతనికి సేవను చేస్తే నీకు శాప విమోచనం కలుగుతుంది అంటూ శాప విమోచనం అతనికి వివరించి, నేటి నుండి ఈ కథలను సకల జనులు మర్చిపోదురుగాక. తిరిగి విక్రమార్కుని విజయగాథతో ఈ కథలు జనబాహుల్యంలోకి ప్రచారంలోకి వచ్చుగాక అని శపించి శివుడు అదృశ్యమయ్యాడు. ఆనాటి నుండి సోమశర్మ బేతాళుడై
విక్రమార్కుడి రాక కోసం నిరీక్షిస్తూ రావి చెట్టుకు శవంగా తలకిందులుగా వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.